హాయ్ అండి, నమస్తే అండి. మా ఇంటి ముందర వినాయక చవితి పండగ చేసుకున్నారండి. బొమ్మను తీసేటప్పుడు చాలామంది జాతరగాను చాలా కోలాటంగా చేస్తారండి. నేను సరదాగా తీశాను. వీడియో చూసి సంతోషించండి. అందరూ నమస్తే అండి చూసినందుకు. ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటారండి. కలిసిమెలిసి ఉంటారు. చాలామంది డ్యాన్స్ ప్రోగ్రాలు కూడా పెట్టుకుంటారు. ఇట్లాగే ప్రతి సంవత్సరం జాతర చేస్తారండి. ఎప్పుడు గొడవలు ఆడుకోరు. తెనాలి ఏరియాలోనండి ఇది. దసరా ఉత్సవాలు కూడా అలాగే చేసుకుంటారండి. చక్కగా బాగా చేస్తారండి తెనాల్లో. మా ఇంటి దగ్గరే బొమ్మను కూర్చోబెట్టుకుంటారు. చూడండి జనం కూడా ఎంతమంది ఉన్నారో మీరే చూసి ఆనందించండి. మేము కూడా సరదాగా ఉంటాము అందరం కలిసిమెలిసి. ఆ పండగ అంటే అందరికి చాలా ఇష్టం అండి. ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటూ ఉంటారు. మేము కూడా పాల్గొంటాము. అట్లాగే సరదాగా నేను కూడా వీడియో తీశానండి. మీరు కూడా చూసి ఆనందించండి. ఇట్లా ఏ జాతర అయినా సరే ఇలాగే చేస్తారండి. చాలామంది వస్తారండి. అసలు కనువిప్పుగా ఉంటుందండి. అసలు ఆ జాతర చూస్తే ఇంకా చూడాలనిపించుద్దండి. దసరా ఉత్సవాలు కానీ వినాయక చవితి కానీ ఏ పండుగలు వచ్చినా కానీ చాలా బాగా చేస్తారండి. ఏ గొడవలు లేకుండా భలే ఐకమత్యంగా ఉంటారండి మా ఊళ్ళో. చక్కగా చిన్నపిల్లలతో సహా ఆనందిస్తారండి. డ్యాన్స్ చేసుకునే వాళ్ళకు కూడా పిలిపిస్తారండి. చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. భలే పిల్లలందరూ సరదాగా కుర్రోళ్ళు చాలామంది భలే సరదాగా చేసుకుంటారండి. వాళ్ళు చందాలు కూడా వసూలు చేసుకొని ఈ జాతర చేసుకుంటారండి. అసలు చూడండి మీ కంటితోనే ఎంతమంది జనం ఉన్నారో. అసలు మనం నుంచోవాలన్నా కానీ ఖాళీ ఉండదండి. అంతమంది జనం ఉంటారు. ఏ జాతరకైనా సరే భలే భలే పాటలు వేసి డ్యాన్స్ చేస్తారు.